హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు సునారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ, ఫ్యూచర్లో మంచి కమర్షియల్ లాగా ఉపయోగపడే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా నార్త్ అలాగే ఈస్ట్. మరి నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, ఈస్ట్ కూడా మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. దీనికి ఒక షట్టర్ అయితే ఇచ్చారు. షట్టర్ యూజ్ చేసుకోకుంటే మరి బెడ్రూమ్ లాగా అయితే కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ ఎలా ఉన్నది అనేది ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఇది వచ్చేసి మరి ఏదైతే మీరు తమ్లైన్లో చూశారో కేవలం 40 లక్షలకే మనకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి 30 ఫీట్ రోడ్డు, అలాగే ఈస్ట్ చూసుకున్నట్టయితే 25 ఫీట్ రోడ్డు. నార్త్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, ఈస్ట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు. మరి 100% వాస్తు ప్రకారము హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎంట్రన్స్లో చూసినట్టయితే ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఏరియాలో మరి బోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈశాన్య మూలకు బోరు, మెట్లు ఏవైతే చూస్తున్నామో మెట్ల కింద అడిషనల్గా ఒకటి వాష్ ఏరియా అయితే దీనికి వాష్ రూమ్తో పాటు వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మరి ఎంట్రన్స్లో చూసినట్టయితే ఈస్ట్ ఎంట్రన్స్ మరి సింహద్వారం అయితే ఈస్ట్లో ఇచ్చారు. అలాగే మరి నార్త్లో చూసినట్టు కూడా ఈ ఏరియాలో మరి నార్త్ సైడ్ కూడా సింహద్వారం అనేటిది నార్త్ సైడ్ కూడా దీనికి డిజైన్ అయితే చేశారు. ఆగ్నేయం అయితే చూస్తున్నాము, ఆగ్నేయంలో కిచెను. మరి హాల్ చూసినట్టయితే హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. హాల్ విషయానికి వచ్చినట్టయితే మనకు 2 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి లైటింగ్ విషయంలో, వెంటిలేషన్ విషయంలో ఎప్పుడు కూడా ఇలాగే మరి వెంటిలేషన్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇందులో మరి ఎలక్ట్రిషియన్ వర్క్ నడుస్తుంది కాబట్టి లైటింగ్ అయితే ఇందులో లేవు. అయినా కూడా మనకైతే లైటింగ్ అనేది చాలా ఎక్కువ అయితే ఈ ఏరియాలో మరి కనిపిస్తుంది. ఈశాన్య మూలకు బోర్ ఇచ్చారు, ఆగ్నేయంలో కిచెను. మరి హాల్ చూడొచ్చు. హాల్కి వచ్చేసి మీరు టీవీ నోటు ఈ ఏరియాలో మరి టీవీ నోటు పెట్టుకుంటే కూడా మీకు సోఫా సెట్స్ కానీ అలాగే చైర్స్ కానీ ఈ ఏరియాలో వేసుకుంటే కూడా టీవీ చూడడానికి చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో కామన్గా అయితే వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు, అలాగే కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే మనకు ఫ్యూచర్లో దీనికి సెమీ కమర్షియల్ లాగా అయితే యూజ్ చేసుకోవడానికైతే ఉంటుంది. మరి ఇది రన్నింగ్ రోడ్కి వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉన్నదో ఫ్యూచర్లో దీని ఆపోజిట్లో మరి వెంచర్ లాంటివి అయితే మరి దీనికైతే ఫ్యూచర్లో అయితే దీనిపైన మీరు రెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మరి షటర్ ఉన్నది, అలాగే షటర్ లాగా యూజ్ చేసుకోకుంటే మీరు బెడ్రూమ్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి మీరు ఒకవేళ షటర్ లాగా యూజ్ చేసుకోకుండా కూడా అటాచ్డ్ మరి వాష్రూమ్తో పాటు ఎక్స్ట్రా సామాన్ కానీ అలాగే మెటీరియల్ కానీ ఉంటే కూడా పైన స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి మరి స్టోరేజ్ రూమ్లో దీనికి ప్లానింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా విశాలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ కూడా తిరగడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి సెమీ కమర్షియల్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే ఇది జస్ట్ మనకు కాలనీలో మాత్రమే ఉన్నది. ఎలాంటి రన్నింగ్ రోడ్లకు కానీ అలాగే ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏరియాలో మరి చిన్నపాటి బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు. మరి చిన్నపాటి బిజినెస్ అంటే చిన్న కిరాణా షాప్ కానీ లేదంటే మరి టైలరింగ్ లాంటిది, బోటింగ్ షాప్ లాంటిది అయితే పెట్టుకోవడానికి అయితే ఈ ప్రాపర్టీకి అయితే మరి అవకాశం అయితే ఉన్నది. ఫ్యూచర్లో మాత్రం మంచి దీనిపైన రిటర్న్ కూడా వచ్చే అవకాశం ఉంది. G+1 కానీ G+2 కానీ చేసుకుంటే కూడా మరి పైన మరి G+1 G+2 కూడా వేసుకుంటే కూడా మీకు ఫ్యూచర్లో రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే దీనికైతే ఉన్నదని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ వచ్చేసి మనకు టోటల్గా 75 గజాలలో అయితే ఉన్నది. 75 గజాలలో ఉన్నది. ప్రైస్ వచ్చేసి మరి 45 లక్షలు చెప్తున్నారు. 75 గజాలు 45 లక్షలు అంటే కూడా ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. దీని డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 15, అంటే ఈస్ట్ సైడ్ మీకు 15 ఉన్నది. డెప్త్ మరి నార్త్ సైడ్ వచ్చేసి 45, 45 అయితే డెప్త్ అయితే ఉన్నది. అంటే నార్త్ సైడ్ అయితే మనకు 45 అయితే ఉన్నది. ఈస్ట్ సైడ్ వచ్చేసి మరి 15 అయితే ఉన్నది. ఈస్ట్ సైడ్ 15, డెప్త్ వచ్చేసి 45. 75 గజాలలో నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ఉన్నది. మరి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీస్ కూడా దొరకడం అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వచ్చినట్టయితే ప్రాపర్టీ వచ్చేసి మనకు బడంగ్పేట్ GHMC బడంగ్పేట్లో వచ్చింది. ఈ బడంగ్పేట్ అనేది మంచి డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి డిస్టెన్స్ కూడా చూసినట్టయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 8 కిలోమీటర్సు, అలాగే ఏదైతే రన్నింగ్ రోడ్ బాలాపూర్ నుంచి ఆదిపట్ల వెళ్ళే రోడ్డు రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రన్నింగ్ రోడ్కి వచ్చేసి 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే లోపలికైతే ఉంటుంది. న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉన్నది. మరి ప్రైస్ అయితే 45 lakhs అయితే చెప్తున్నారు. మరి బడంగ్పేట్ GHMCలో ఉన్నది. నియర్ బైలో కూడా TCS ఆదిపట్ల, టాటా హెరేస్ స్పేసు, మెట్రో స్టేషను, ఔటర్ రింగ్ రోడ్ కూడా
అన్నీ కూడా ఈ ఏరియాలో అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మరి తీసుకోవాలనుకున్న వాళ్ళు పైన స్కూల్ నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.